తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం విచక్షణ రహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలపై అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మనకి ఈ రాష్ట్రంలో 3,28,26,448 ఓట్లుంటే ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఆబ్సెంటీస్ కానీ, షిఫ్ట్ అయినటువంటి ఓట్లు కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ ఏఎస్డిడిల పేర్ల మీద 73,39,235 ఓట్లు అంటే 21%, దాదాపుగా 21% పైబడి ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. అంటే ఉన్న ఓట్లలో దాదాపు 22% ఓట్లు ఆల్రెడీ డిలీట్ చేశారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి, ఆ పత్రాలు ఉండాలనే కండిషన్ పెట్టడం వల్ల 2008లో డీలిమిటేషన్ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లు మారినాయి, ఓటర్ లిస్టు మారింది, పౌరుల యొక్క స్థానాలు మారినాయి. ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా 2002 కండిషన్ పెట్టడం వల్ల చాలా మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే దాదాపుగా 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తా ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 22A జాబితా సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాజ్పేయి నగరంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 22A జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ 22A సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. 22A జాబితా కారణంగా ప్రజలు తమ భూములపై హక్కులను పొందడంలో, రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించాలని కోరారు. పొంగిలేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగిలేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఎందుకంటే ఒకరి సమస్య, ఇద్దరి సమస్య కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల సమస్య. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రజలు ఇవాళ బ్యాంకులలో అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక, భూములు ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇవ్వలేక, విదేశీ పర్యటనలు పోలేక, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయి దవాఖానకో ఆసుపత్రి ఖర్చుల కోసమో చిన్న ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఆ ప్రాణాలు పోతున్న వారి పరిస్థితి ఏంది? పిల్లల పెళ్లిళ్లు ఆగమైతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ప్రజల పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నంటే అధికారుల మీద నెట్టేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసేస్తే హైకోర్టు 1 నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్ కు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పేర్ల వ్యత్యాస సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ఈ విషయంపై తాను ఇప్పటికే కేంద్ర విద్యుత్ మరియు ఆర్థిక శాఖకు పలు లేఖలు రాశానని, అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లానని ఆయన తెలిపారు. సింగరేణి యాజమాన్యానికి పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పదే పదే ఇది మేము పవర్ మినిస్ట్రీకి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడం జరిగింది. బట్టి గారికి కూడా రిక్వెస్ట్ పంపడం జరిగింది. సింగరేణి యాజమాన్యం కూడా వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కానీ మారు పేర్లు విషయంలో వాళ్ళు స్పందిస్తలేరు. సుప్రీంకోర్టులు ఉంది, ఈ కోర్టులు ఉంది, ఆ కోర్టులు ఉందని చెప్పి
వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా మారుపేర్ల విషయం మీద అనేకసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది కార్మికులు ధర్నాలు, రిక్వెస్ట్లు, డిమాండ్లు ఏదంటే అది వాళ్ళు పెట్టడం జరిగింది. కానీ మారుపేర్ల విషయంలో డెసిజన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈ ఇష్యూ మీద ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సింగరేణి సంస్థ నడిస్తేనే ఈ దేశానికి వెలుగు వస్తుంది. కార్మికుడు ఆయన కష్టం, ఆయన చెమట చిందించి బొగ్గుని బయటికి తీసుకొస్తున్నాడు, కానీ ఆయనకి ఇలా న్యాయం జరుగుతలేదంటే ఇది మంచిది కాదు. కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థ కోసము అనేక మందితోటి పోరాటం చేసి మరి ఆ సంస్థలో ఉన్న కార్మికుల కోసము న్యాయం చేస్తామని చెప్పి వారు పోరాటం జరిగింది. కానీ ఈ రోజు ఆ సంస్థ కార్మికులు చేసే కష్టము, వాళ్ళు చేసే కృషిని మర్చిపోయి కేవలము ఆఫీసర్లు నడిపిస్తున్న ఏదైతే ఈ మిస్ మేనేజ్మెంట్ అవుతుందో ఇది మంచిది కాదు. ఈ ఆఫీసర్లు కూడా అనేక సార్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం వ్యాపార లావాదేవీలే కావచ్చు, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచ ప్రాణాలని పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సోదరులు బట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ, రాక్షస పాలన సాగిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం దాదాపు 30,000 ఎకరాల అసైన్ భూములను లాక్కుందని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదల అసైన్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని సవాల్ విసిరారు. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి భూమి దక్కాల్సిందే, దానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. నేను మరొక్క మారు మేధావి వర్గాన్ని అంతా కూడా వినమ్రంగా చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. ఐ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్, వీ నీడ్ టు హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద స్టేట్. వీ నీడ్ టు హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సమానమైనటువంటి భూమి క్రియేట్ చేసినాకనే కదా నువ్వు గేమ్ పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ మ్యాచ్ బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నా. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక దిక్కు ఎత్తుంటే ఒక దిక్కు వంపు ఉంటే ఎట్లా ఆడతారు ఆట? వంపులు ఉన్నోడు ఏదో గోల్ కొట్టగలుగుతాడు. ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదా. అందుకే భూమి పంపిణీ జరగాల్సిందే. పేద బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల్ని కూడా న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సేననే అవుతుంది. డివిజన్ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ అన్నారు. ప్రజలు నిబంధనలు పాటించకపోతే అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో 3,29,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కలిసి శంకుస్థాపన చేశారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, పార్క్ అభివృద్ధి, శ్మశాన వాటికకు సంబంధించిన పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు నిర్మాణ విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మొత్తం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 3,29,00,000 శంకుస్థాపన చేస్తున్నాం. ఈ అల్విన్ డివిజన్లో ఎంత పెట్టినా కూడా తక్కువే అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. కమ్యూనిటీ హాల్ కట్టాం, పార్క్ చేస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ నాకు తెలిసి 70% అయింది. ఇప్పుడు కూడా నేను తిరిగా. మరి కార్పొరేటర్ గారు, డీజీఎం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ పొంగి పొరులుతుందో వాటి మీద వితిన్ ఏ వీక్లో రిపోర్ట్ తీసుకొని అధికారులను కూడా నిద్రమనియకుండా పనిచేయించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2-3 చోట్ల నల్లగా కూడా మారిపోయింది వాటర్ కూడా. వచ్చిన గల్లీలు ఉన్నాయి,
శాంక్షన్లు ఎంతకాలం చేస్తారు, ఎన్నాళ్ళు చేస్తారు? ఇటువంటి అన్నిటి మీద ఫోకస్ పెట్టి మంచి డివిజన్గా తీర్చిదిద్దడానికి అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారో ఆ రకంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కొంత ప్రజలు కూడా డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి, ఆక్యుపేషన్స్ తగ్గించాలి, రోడ్ల మీద పార్కింగ్లు తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకోకపోవటం మూలంగా రేపు అంబులెన్సులు కానీ ఫైర్ ఇంజన్లు కానీ రాబోయే రోజుల్లో మేడ్చల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి దసరా నాటికి నీళ్లు అందని గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేడ్చల్ జిల్లా ఘన్పూర్లో కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పెండింగ్ పనుల పూర్తికి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం 210 కోట్లు కేటాయించిందని బీర్ల ఐలయ్య తెలిపారు. అప్పటి ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో సుమారు 10 నియోజకవర్గాల్లో 2030 ఆవాసాలంటే గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో 1212 కోట్లు ఖర్చు పెట్టారు. 2030 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో 1212 కోట్లు. మరి వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 1400 గ్రామాలు కూడా పూర్తి చేయలేకపోయారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 12,000 కోట్ల 1212 కోట్లతోటి మరి కనీసం 1500 గ్రామాలకు కూడా నీరు అందేలే. మరి అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎవరైతే యాక్టివ్ ఉండి ఎవరైతే ప్రజల కోసం పనిచేసిరో మరి వాళ్ళ నియోజకవర్గాలు మాత్రం సస్యశ్యామలం చేసుకోరు. 2 విధాల తాగునీరు విషయం కానీ సాగునీరు విషయం కానీ. మా పక్కనే ఉన్నటువంటి జనగామకు పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి, పక్కనే ఉన్నటువంటి పాలకుర్తికి పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి, పక్కనే ఉన్నటువంటి సిద్దిపేటకు పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి. మరి ఆలేరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, భువనగిరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, మరి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ సంబంధించిన ఎమ్మెల్యేకి ఏమైంది? గత ఎమ్మెల్యేలే. హైదరాబాద్లో జరగనున్న ప్రెస్ క్లబ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ ఆహ్వాన విందుకు హాజరయ్యేందుకు గవర్నర్ అంగీకరించారు. 2 రోజుల పాటు హైదరాబాద్లో జరగనున్న ప్రెస్ క్లబ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానించారు. లోక్ భవన్లో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రమేష్ రవికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసింది. ఈ నెల 21న తాజ్ కృష్ణ హోటల్లో జరగనున్న సదస్సు ప్రారంభ ఆహ్వాన విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు గవర్నర్ తన అంగీకారాన్ని తెలిపారు. జాతీయ స్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, మారుతున్న మీడియా పోకడలు, జర్నలిస్టుల పనితీరుపై గవర్నర్ సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏ రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు. దేశంలో పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన కోసం ఢిల్లీలో ఇటీవల జరిగిన జంజీ ఉద్యమం యువతలో చైతన్యం నింపింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ కొండా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలంటే నిజాయితీ, నీతివంతమైన పోరాటాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో జంజీ ఉద్యమం ప్రభావం, ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు దాని అన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆర్ట్స్ కాలేజీలోని మేధోపరమైన చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. అత్యంత పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ ఉండాలని, నీతివంతమైన జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ఉండాలని గత నెలలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జంజీ మూమెంట్ పెద్ద ఎత్తున జరిగింది. ఇది భారతదేశాన్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి యువత ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జంజీ ఉద్యమం ఎట్లాంటి మార్పులను పరిపాలనలో తీసుకొచ్చింది, ఆ జంజీ ఉద్యమాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఏ విధంగా అన్వయించుకోవాలి, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే జంజీ తరహా ఉద్యమాలు
ప్రజాస్వామ్యంతో కూడిన ఉద్యమాలు రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్య ఫలాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు చేరాలంటే నీతివంతమైనటువంటి పోరాటం, నిజాయితీతో కూడిన పోరాటం ఇవాళ జెన్జీ చేస్తూ ఉంది. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, కార్యాచరణ రూపొందించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 22వ తారీఖున రూమ్ నెంబర్ 57 ఆర్ట్స్ కాలేజీలో ఒక మేధోపరమైన ఇంటలెక్చువల్ టాక్ నిర్వహించబోతా ఉన్నాయి. దీనికి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు అనేక సామాజిక, రాజకీయ, విద్యాపరమైన ఉద్యమాలకు నాయకత్వం వహించి ఉన్నారు. ప్రొఫెసర్ సుకుమార్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు మేధావులు ఈ యూనివర్సిటీకి రాబోతున్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ పథకాలను నిలిపివేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఎంఆర్ఓను కలిసి పథకాలను కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి సీఎం 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 సీఎం, జై తెలంగాణ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కలువ పువ్వులతో సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని కలువ పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కుంకుమార్చనతో పాటు లలిత సహస్రనామ పారాయణంలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తుండ్రు. భక్తి శ్రద్ధలతో ఏదన్నా కార్యక్రమం అవుతుంది అంటే మీరే చేస్తారు అనేది ప్రతీతి. దానికి నిదర్శనమే ఇక్కడికి వచ్చిన అనేక మంది. నేను చాలా సందర్భాలలో మీ యొక్క క్లబ్ యాక్టివిటీస్ కూడా చూస్తుంటాను. ఆ క్లబ్ యాక్టివిటీస్లో ఎన్నో ఆటల పోటీలు, ఎన్నో అంటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అక్కడ పెట్టి చాలా యాక్టివ్గా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోతుంటారు. నేను ఇదే కాకుండా ప్రతి ఎక్కడ పోయినా మనం డిస్ట్రిక్ట్లో పోయినా కానీ వైశ్య సంఘం క్లబ్ అంటే వాసవి క్లబ్ తరఫున స్వాగతం, వీడుకోలు అనే బోర్డ్స్ని కూడా ఎప్పుడు చూస్తుంటాము. సో ఇంకా ఏ గుడిలలోకి వెళ్ళినా అక్కడ సత్రం లేని అంటే మీ యొక్క కంట్రిబ్యూషన్ లేకుండా ఒక సత్రం లేని గుడి అనేది ఉంటుందని నేనైతే భావించను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీమియం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్ జర్మన్ డోనర్ కబాబ్ భారత్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో దేశంలోనే తొలి అవుట్లెట్ను ప్రారంభించింది. భారత్లో మాస్టర్ ఫ్రాంచైజీ భాగస్వామిగా జీబీసీ ఇండియా వ్యవహరిస్తుంది. దీర్ఘకాలంగా భారత్లో 450కి పైగా రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత అవుట్లెట్లతో పాటు
ఫ్రాంచైజీ విధానంలోనూ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. భారత్లో కేవలం రెస్టారెంట్ చైన్ను ఏర్పాటు చేయడం కాకుండా డోనర్ ఫుడ్ కేటగిరీని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని జర్మన్ డోనర్ కబాబ్ ఇండియా సీఈఓ విక్రాంత్ తోమర్ తెలిపారు. It's one of the world's leading category right now all over the world with 200 plus outlets globally, which focuses on balanced, healthy meals, which focus on chicken doner and lamb doner for India. We're very proud to bring this brand into the country of India, where we think the consumers are very balanced, they're very well traveled, and they're looking for a new, healthy way of indulgent meals, which I believe GDK will deliver now to our country, India. India has seen a lot of brands for burgers, pizzas, and many more common categories. But I believe with GBC India bringing German doner kebab to the country, we will create our own category. We have a very good opportunity to lead this category. Because this is a first kind of, Yes, first kind of. first kind of in Hyderabad, And in that too in India. So we all bless him and may God bless him. Wish him all the best. And ఈ జర్మన్ డోనర్ కబాబ్ ఏదైతే ఉందో మేము విన్నాం అక్కడ బయట కంట్రీలో పోయినప్పుడు, కానీ ఇండియాలో ఫస్ట్ టైం చూడము నాకు సర్ప్రైజింగ్ అనిపించి, as soon as they invited me, I said I'll definitely come and see actually what's the general doner kebab. So I would like to congratulate them and all the best. హైదరాబాద్ నగరంలో అత్యాధునిక డెర్మటాలజీ చికిత్సలు అందించే డెర్మా క్లినిక్ అందుబాటులోకి రానుంది. కొరియన్ సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు వీకే కొరియన్ డెర్మా వ్యవస్థాపకులు కార్తిక్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీకే కొరియన్ డెర్మా వ్యవస్థాపకులు కార్తిక్ డాక్టర్ ప్రణయ్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కొరియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ క్లినిక్లో ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు అందించనున్నట్లు కార్తిక్ తెలిపారు. కొరియన్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య బృందం తమ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఫర్ ద ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నాము. సో వాట్ వీ డూ ఇన్ అవర్ క్లినిక్ ఈజ్ మేము స్కిన్ అండ్ హెయిర్ కేర్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీసెస్ మా క్లినిక్లో అవైలబుల్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్ పిగ్మెంటేషన్కి కానివ్వండి, స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్కి కానివ్వండి, మెలస్మాకి కానివ్వండి, డెర్మటాలజీకి రిలేటెడ్ ప్రతి ఒక్క కన్సర్న్స్ని మేము మా క్లినిక్లో మేము ట్రీట్ చేస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానివ్వండి, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ అన్ని సర్వీసెస్ కూడా మేము కొరియా నుంచి ద ప్రోడక్ట్స్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 1,300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి విసి సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఇవాల్టి నుండి ఈ పార్కు చుట్టూ వన్ వే చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేకి సహకారం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అగ్రసేన్ చౌరస్తా రోడ్ నంబర్ 45 చెక్పోస్ట్ వెంకటగిరి దగ్గర కాస్త ఇబ్బంది కలిగింది. డ్రోన్స్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల సూచికలు పెట్టాల్సి ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన కారును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక నిద్ర మత్తులో అతివేగం కారణంగా అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కార్ నెంబర్ ఆధారంగా పరారైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా అల్వాల్లో బోనాల బందోబస్తులో ఉన్న ఎస్ఐపై యువకులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎంజీ నగర్లోని భూలక్ష్మమ్మ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. బోనాల సందర్భంగా భూలక్ష్మమ్మ ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ గొడవ జరుగుతుండటంతో అడ్డుకునేందుకు ఎస్ఐ దేవేందర్ వెళ్లాడు. అయితే సంతోష్ అనే యువకుడు ఎస్ఐపై చేసుకున్నాడు. అనంతరం సంతోష్ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా దీపక్ అనే మరో యువకుడు అడ్డుపడ్డాడు. ఎస్ఐ చేతిని బలంగా పట్టుకుని సంతోష్ను విడిపించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు ఇద్దరిపై BNSలోని 132, 221, 121, 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.